కోర్టు వివాదంలోని స్థలానికి డిమార్కేషన్ చేయకుండా ఉండేందుకు లక్ష లంచం తీసుకుంటూ సికింద్రాబాద్ మండల సర్వేయర్ చైర్మన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సికింద్రాబాద్ మండల పరిధిలోని మినిస్టర్ రోడ్లో ఓ స్థలం పార్కు సంబంధించినదో కాదో సర్వే చెప్పాలని జీహెచ్ఎంసీ అధికారులు మండల సర్వేయర్ కాల్వ కిరణ్ కు సూచించారు. ఆ స్థలాన్ని ఫిర్యాదుదారు ఓ హోటల్ కోసం లీజుకు ఇచ్చారు. సర్వేయర్ కిరణ్ అతని వద్దకు వెళ్లి ఈ స్థలం సరిహద్దు విభజన సర్వే చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పారని, అలా చేయకుండా ఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం ఫిర్యాదుదారు నుంచి కిరణ్ పంపిన చైర్మన్ మేకల భాస్కర్ నగదు తీసుకుని వెళ్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ 31 అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది. ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ కాబట్టేది, దీన్ని కూల్చేస్తాము, దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వే అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు. అలా నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే, సరే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే అది ఆ డిమార్కేషన్ నేను చెయ్యను, అది హైకోర్టు స్టే ఉంది, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి నేను చెయ్యొద్దు అని చెప్పి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేశాడు. 3 లక్షలు ఇవ్వలేదని చెప్పి ఆఖరికి 1.5 లక్షలు ఒప్పుకోమంటే లాస్ట్కు 2 లక్షలకు ఓకే చేశాడు. ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చారని చెప్తే ఆఫీస్ బయట కార్లో కూర్చోమని చెప్పాడు. అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతను పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. తర్వాత ఇంకొక చైర్మన్, ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డ్ ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల సర్వేయర్. మండల సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కార్ ఉంటుంది 999 నెంబరు, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి అతను పైసలు